గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 642. ఈ రోజు డైలీ మనీ షోలోని జనరల్లీ ఎలక్షన్ ఎప్పుడైతే జరుగుతుందో మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతాయి కదా. ఈ పార్లమెంట్ ఎలక్షన్ జరగక ముందు మార్కెట్ లోని మూమెంటం కనబడుతుంది అండ్ ఎలక్షన్ జరిగిన తర్వాత కూడా రిజల్ట్స్ ఎలా వస్తాయన్న దాన్ని బట్టి మార్కెట్స్ లో మనకి రియాక్షన్ కనబడుతుంది. సో నెక్స్ట్ ఇయర్ లోని మన పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా. సో ఈసారి ఎలక్షన్స్ ముందు మార్కెట్ ఎలా ఉండబోతుంది అండ్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత మార్కెట్ ఎలా రియాక్ట్ అవ్వచ్చు అన్న దాని గురించి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. దానిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేటాను మనం ఈ రోజు మాట్లాడుకుందాం. దాంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 333 పాయింట్స్ పెరిగి 66,598 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 92 పాయింట్స్ పెరిగి 19,819 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.83% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.50% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.62% పెరిగింది. నెక్స్ట్ 2024 లోని మన పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా. జనరల్లీ ఈ ఎలక్షన్స్ ఏవైతే జరుగుతాయో ఈ ఎలక్షన్స్ ముందు ఈ పార్టీ గెలచ్చు, ఆ పార్టీ గెలచ్చు, లేదా ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అదే ఫామ్ చేయొచ్చు. ఈ రకంగా చాలా ఎస్టిమేషన్స్ నడుస్తుంటాయి. సో జనరల్లీ ఎలక్షన్స్ జరగక ముందు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పార్టీ ఏదైతే ఉందో అదే పార్టీ మళ్ళీ మెజారిటీతో గెలుస్తుందని గనక మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్లయితే మార్కెట్ లోని కొంత పాజిటివ్ మూమెంటం కనబడుతుంది. అండ్ ఎలక్షన్స్ తర్వాత కూడా వచ్చినటువంటి రిజల్ట్స్ ని బట్టి మార్కెట్ లో మూమెంటం అన్నది ఆధారపడుతుంది. ఒక్కోసారి ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అవ్వచ్చు, ఒక్కోసారి నెగిటివ్ గా కూడా రియాక్ట్ అవ్వచ్చు. సో ఈ 2024 మేలో మన కంట్రీలోని పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా. సో ఈ ఎలక్షన్స్ జరగబోతున్న సందర్భంగా దీని రిలేటెడ్ గా మోర్గన్ స్టాన్లే వాళ్ళు కొన్ని ఎస్టిమేషన్స్ తో ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎలక్షన్స్ జరిగే టైం అంటే మే 2024 వరకు చూసినట్లయితే మన మార్కెట్ 10% పెరిగేటువంటి అవకాశం ఉన్నదని వీళ్ళు షేర్ చేస్తున్నారు. దానికి రీజన్ ప్రెసెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో ఆ గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనివల్ల ఈ మే 2024 వరకు మన ఈక్విటీ మార్కెట్స్ లో 10% ర్యాలీ చూసేటువంటి అవకాశం ఉందని షేర్ చేస్తున్నారు. కాకపోతే ఈ లోపు ఒకవేళ అపోజిషన్ స్ట్రాంగ్ అయ్యి అపోజిషన్ గనక గవర్నమెంట్ ఫామ్ చేసింది అనుకోండి, అప్పుడు ఎటువంటి సినారియోస్ ఉంటాయి అన్నది కూడా వీళ్ళు ఎస్టిమేషన్స్ రిలీజ్ చేశారు. వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ మే 2024 వరకు 10% మార్కెట్ ర్యాలీ అవ్వచ్చని వీళ్ళు ఏవైతే ఎస్టిమేట్ చేస్తున్నారో దాన్ని ఎక్స్టర్నల్ థింగ్స్ కూడా కొన్ని ఇంపాక్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. లైక్ యుఎస్ ఎకానమీ ఎలా స్ట్రగుల్ అవుతుందో మనం చూస్తున్నాం కదా. సో యుఎస్ మార్కెట్స్ లో మనం ఏదైనా స్ట్రాంగ్ ప్రెషర్ చూసాం అనుకోండి, దానివల్ల మన మార్కెట్స్ మీద కూడా ప్రెషర్ పడేటువంటి అవకాశం ఉన్నది. దీంతో పాటు ఇంట్రెస్ట్ రేట్స్ గ్రోత్, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, ఇన్ఫ్లేషన్, ఇటువంటి వేరియస్ థింగ్స్ మన మార్కెట్ మీద ఇంపాక్ట్ చూపెడతాయి. సో ఇవన్నిటిని కూడా మనం ట్రాక్ చేయవలసి ఉన్నది. సో ఇప్పుడు ఎలక్షన్స్ అయ్యే వరకు వీళ్ళు ఎస్టిమేషన్ ఇచ్చారు కదా. ఎలక్షన్స్ జరిగిన తర్వాత వీళ్ళ ఎస్టిమేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఏదైనా పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది అనుకోండి స్ట్రాంగ్ మెజారిటీతోని, లైక్ సింగిల్ పార్టీ స్ట్రాంగ్ మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 270+ సీట్స్ ని విన్ అవ్వాలి. ఒకవేళ సింగిల్ పార్టీ ఏదైనా 260+ సీట్స్ ని విన్ అయింది అనుకోండి, అప్పుడు వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకుని వీళ్ళు గవర్నమెంట్ ని ఫామ్ చేస్తారు. కానీ వీళ్ళ దగ్గర అయితే మెజారిటీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి అటువంటి సినారియోలోని నెక్స్ట్ 3 months లోని మన మార్కెట్ 5% పెరిగేటువంటి ఛాన్స్ ఉన్నదని, అలా కాకుండా ఎనీ పార్టీ 240 కన్నా తక్కువ సీట్స్ ని గనక విన్ అయినట్లయితే ఆ షార్ట్ ఫాల్ ఏదైతే ఉంటుందో ఆ షార్ట్ ఫాల్ ని వీళ్ళకి సపోర్ట్ చేసేటువంటి పార్టీస్ ఉంటాయి కదా, వాటి నుంచి సపోర్ట్ తీసుకుని గవర్నమెంట్ ని ఫామ్ చేస్తారు. ఒకవేళ అలా గానీ జరిగినట్లయితే మన సెన్సెక్స్ ఆ గవర్నమెంట్ ఫామ్ చేసిన దగ్గర నుంచి నెక్స్ట్ 3 months లోని -5% to 7% కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని షేర్ చేస్తున్నారు. ఒకవేళ అలా కాకుండా 225+ సీట్స్ నే విన్ అయ్యారు అనుకోండి, అప్పుడు అవతల పార్టీస్ యొక్క సపోర్ట్ ఎక్కువ తీసుకోవాలంటే వాళ్ళపైన డిపెండెన్సీ ఎక్కువగా ఉంటుంది కదా. సో అలా డిపెండింగ్ గవర్నమెంట్ గనక ఫామ్ అయినట్లయితే అటువంటి సందర్భంలో మన సెన్సెక్స్ ఆ గవర్నమెంట్ ఫామ్ అయిన నెక్స్ట్ 3 months లో 20 to 25% వరకు కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందని షేర్ చేస్తున్నారు. ఒకవేళ వర్స్ట్ సినారియో అంటే ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏదైనా 200 సీట్స్ విన్ అయింది అనుకోండి, అప్పుడు రిమైనింగ్ చాలా పార్టీస్ మీద ఆ గవర్నమెంట్ డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళందరి డిమాండ్స్ కూడా ఈ గవర్నమెంట్ తీర్చవలసి ఉంటుంది. అటువంటి టైంలోని స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉండదు కాబట్టి ఏవైనా పనులు జరగాలన్నా కూడా కొంచెం టఫ్ అవుతుంది. కాబట్టి ఒకవేళ గవర్నమెంట్ అలా గనక ఫామ్ అయినట్లయితే ఆ గవర్నమెంట్ ఫామ్ అయిన నెక్స్ట్ 3 months లోని మన సెన్సెక్స్ 30 to 40% వరకు కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఇవి జస్ట్ కొన్ని సినారియోస్ ని వీళ్ళు షేర్ చేస్తున్నారంటే ఎగ్జాక్ట్ గా ఇలాగే జరగాలని మనం చెప్పలేం. ఏదైనా సరే ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ ఫామ్ అయింది అనుకోండి, స్ట్రాంగ్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు జనరల్లీ ఈక్విటీ మార్కెట్స్ దాన్ని పాజిటివ్ గా తీసుకుంటాయి. ఎందుకంటే ఆ గవర్నమెంట్ వేరే పార్టీస్ మీద అది డిపెండ్ అయి ఉండదు కాబట్టి ఏమైనా డిసిషన్స్ అవి తీసుకోవాలంటే ఆ డిసిషన్స్ ఈజీగా తీసుకోవచ్చు. అలా కాకుండా మల్టిపుల్ పార్టీస్ మీద డిపెండ్ అయ్యి గవర్నమెంట్ ఫామ్ చేసినట్లయితే అటువంటి సందర్భంలో బిల్స్ అవి పాస్ అవ్వాలంటే టఫ్ అవుతుంది కాబట్టి దాన్ని ఈక్విటీ మార్కెట్
మార్కెట్స్ నెగిటివ్ గా తీసుకుంటాయి. సో నెక్స్ట్ ఇయర్ లోని ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, ఈసారి గవర్నమెంట్ ఎలా ఫామ్ అవుతుంది అండ్ దాని తర్వాత మన మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి అన్నది చూడాలి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో రైల్వే PSU స్టాక్స్ అయినటువంటి RVNL అండ్ ఇర్కాన్ స్టాక్స్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ అలాగే అనదర్ PSU కంపెనీ అయినటువంటి రీట్ స్టాక్ లో కూడా మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే మన కంట్రీలోని ఇప్పుడు G20 సమిట్ జరుగుతుంది కదా. ఈ G20 సమిట్ లోని US, సౌదీ అరేబియా, ఇండియా అండ్ UAE కలిపి ఒక మెగా రైల్వే డీల్ సైన్ చేయబోతున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. దీనిలో వీళ్ళు ఏం షేర్ చేస్తున్నారంటే గల్ఫ్ అండ్ అరబ్ కంట్రీస్ అన్నిటిని కూడా కలుపుతూ ఒక రైల్వే నెట్వర్క్ జాయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీల్ ని ఈ కంట్రీస్ అన్ని కలిపి ఈ సాటర్డే రోజు సైన్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి షేర్ చేస్తున్నారు. ఒకవేళ ఈ జాయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీల్ ని గనక సైన్ చేసినట్లయితే అది మన రైల్వే ఇన్ఫ్రా రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ కి చాలా బెనిఫిట్ కానున్నది. సో ఈ న్యూస్ అప్డేట్ బయటికి రావడంతోనే ఈ స్టాక్స్ అన్నిటిలోని మనం ఈ రోజు పాజిటివ్ మూమెంటం చూసాం. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ సైన్ అయ్యేలాగా US అయితే పుష్ చేస్తుందని, ఎందుకంటే ఈ అరబ్ కంట్రీస్ రీజియన్ లోని చైనా యొక్క డామినెన్స్ పెరిగిపోతుంది. సో దాన్ని కంట్రోల్ చేయడానికి అని చెప్పి ఈసారి US ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా డీల్ ఈ G20 సమిట్ లో జరిగే విధంగా వర్క్ చేస్తున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. చూడాలి వీళ్ళు ఈ సాటర్డే అంటే రేపే ఈ డీల్ సైన్ అవ్వచ్చు అని చెప్తున్నారు కదా. దీని రిలేటెడ్ గా ఏదైనా మేజర్ అనౌన్స్మెంట్ వస్తుందేమో. ఒకవేళ ఆ అనౌన్స్మెంట్ కనుక వచ్చినట్లయితే అది రైల్వే ఇన్ఫ్రా రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి మన ఇండియన్ కంపెనీస్ కి చాలా బెనిఫిట్ కానున్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. ఎవ్రీ ఫ్రైడే వీడియోలో మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా ఉంటాను కదా. లాస్ట్ వీక్ ఫ్రైడే వీడియోలో మిమ్మల్ని అడిగినటువంటి క్వశ్చన్ ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యన ఫస్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు జరిగిందని అడిగాను. దీనికి ఆన్సర్ 1952 అక్టోబర్ 16th ఫస్ట్ టైం ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యన ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ అన్నది స్టార్ట్ అయింది. సో ఈ వీక్ ఫ్రైడే ఫన్ లో భాగంగా మిమ్మల్ని అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఇది కూడా క్రికెట్ రిలేటెడ్ గానే. క్రికెట్ లోని ఒక 3 ప్లేయర్స్ ఇండియా అండ్ పాకిస్తాన్ బోత్ టీమ్స్ ని రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆ ప్లేయర్స్ ఎవరు? మీకు పేర్లు కనుక తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ PSU కంపెనీ అయినటువంటి Mazagon షిప్బిల్డర్ స్టాక్ లో ఈ రోజు మార్నింగ్ నుంచి చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ వీళ్ళు US కి చెందినటువంటి నావల్ షిప్స్ ఉంటాయి కదా. ఈ నావల్ షిప్స్ కి రిపేర్ సర్వీసెస్ ను ఆఫర్ చేసేందుకు గాను US గవర్నమెంట్ తో మాస్టర్ షిప్ రిపేర్ అగ్రిమెంట్ ని సైన్ చేయడం జరిగింది. US లాంటి కంట్రీ నావల్ షిప్స్ కి వీళ్ళు రిపేర్స్ చేస్తున్నారంటే అదర్ కంట్రీస్ నుంచి కూడా వీళ్ళకి సిమిలర్ టైప్ ఆఫ్ అగ్రిమెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది కదా. సో ఇది Mazagon షిప్బిల్డర్స్ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ అప్డేట్. దాంతోనే ఈ రోజు సెషన్ లో మనకి స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ అనదర్ PSU కంపెనీ అయినటువంటి కొచ్చిన్ షిప్యార్డ్ స్టాక్ లో కూడా మనం చాలా పాజిటివ్ మూమెంటం చూసాం కదా ఈ రోజు సెషన్ లో. దానికి రీజన్ ఏంటంటే యాంటిక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు యాంటిక్ డిఫెన్స్ కాన్ఫరెన్స్ ని కండక్ట్ చేస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్ లోని కొచ్చిన్ షిప్యార్డ్ వాళ్ళు వర్చువల్ గా పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో ఈ కాన్ఫరెన్స్ ఏదైతే జరుగుతుందో దానిలోని వీళ్ళు డిఫెన్స్ సెక్టర్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీ గురించి అండ్ అలాగే వీళ్ళకు ఉన్నటువంటి గ్రోత్ ఆపర్చునిటీస్ గురించి అది మాట్లాడేటువంటి అవకాశం ఉండొచ్చు. సో దాంతోనే మనకి ఈ రోజు సెషన్ లోని స్టాక్ లో అయితే పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ అంతేకాకుండా రీసెంట్ గా డిఫెన్స్ సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీస్ కి ఏవైతే మంచి ఆర్డర్స్ వస్తున్నాయి దాంతో ఈ స్టాక్ లో కంటిన్యూస్ గా అయితే పాజిటివ్ మూమెంటం కనపడుతుంది. నెక్స్ట్ ప్రీమియం కార్ సేల్స్ అండ్ ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ల్యాండ్ మార్క్ కార్స్ వాళ్ళు మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళతో ఒక LOA సైన్ చేశారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళకి చెందినటువంటి పికప్ అండ్ అలాగే సూపర్ వెహికల్స్ ఉంటాయి కదా, వీటిని కల్కట్టా హౌరా ఏరియాలోని సేల్ చేయడంతో పాటు ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేయబోతున్నారు. దీంతో వీళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఈ రోజు సెషన్ లో మనకి ల్యాండ్ మార్క్ కార్ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ TCS అండ్ తేజస్ నెట్వర్క్ వాళ్ళ కన్సోర్టియం BSNL వాళ్ళ 4G అండ్ 5G సర్వీసెస్ ని రోల్అవుట్ చేసేందుకు గాను ప్రీవియస్ గానే ఆర్డర్ అయితే విన్ అయ్యారు. సో ఈ ఆర్డర్ విన్ అయిన తర్వాత రీసెంట్ గానే తేజస్ నెట్వర్క్ వాళ్ళకి TCS దగ్గర నుంచి RAN ఎక్విప్మెంట్స్ ని సప్లై చేసేందుకు గాను 7,000 crores ఆర్డర్ అయితే రిలీజ్ అవడం జరిగింది. సో వీళ్ళకి ఆర్డర్ అయితే వచ్చేసింది. సో ఈ ఆర్డర్ లో భాగంగా ఇప్పుడు TCS దగ్గర నుంచి వీళ్ళు అప్రాక్సిమేట్లీ 750 crores మొబిలైజేషన్ అడ్వాన్స్ ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో ఈ ఆర్డర్ రిలేటెడ్ గా వీళ్ళకి TCS దగ్గర నుంచి అడ్వాన్స్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మనకి తేజస్ నెట్వర్క్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ వైకామ్ 18 వాళ్ళు రీసెంట్ గానే మన ఇండియాలో జరిగేటువంటి క్రికెట్ మ్యాచెస్ ఏవైతే ఉంటాయో వాటి డిజిటల్ అండ్ బ్రాడ్కాస్ట్ రైట్స్ ని BCCI దగ్గర నుంచి వినేనట్టుగా మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ISL అంటే మనకి క్రికెట్ లో IPL ఎలా ఉంటుందో ఫుట్బాల్ లోని ISL ని కండక్ట్ చేస్తుంటారు. ఈ ISL మీడియా రైట్స్ ని వీళ్ళు 2 years కి వినేనట్లుగా అప్డేట్ చేస్తున్నారు. అంటే 2023 సెప్టెంబర్ 1 నుంచి 2025 జూన్ 15 మధ్య జరగబోయేటువంటి మ్యాచెస్ ఏవైతే ఉంటాయో ఈ మ్యాచెస్ రిలేటెడ్ గా వీళ్ళు మీడియా రైట్స్ అయితే విన్ అయ్యారు. సో ఈ న్యూస్ అప్డేట్ ఎప్పుడైతే
సర్క్యులేట్ అయిందో దాంతోనే ఈ వైకామ్ 18 యొక్క ప్రమోటర్ గ్రూప్ కంపెనీ అయినటువంటి TV18 స్టాక్ లో ఈ రోజు పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ అలాగే ఈ TV18 యొక్క ప్రమోటర్ గ్రూప్ కంపెనీ అయినటువంటి నెట్వర్క్ 18 స్టాక్ లో కూడా మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ IRCTC రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. చాలా మంది ట్రైన్స్ లోని కొన్ని కోచెస్ ని లేదా ఎంటైర్ ట్రైన్ ని కూడా స్పెషల్ గా బుక్ చేసుకుంటూ ఉంటారు కదా. ఇలా బుక్ చేసుకున్నటువంటి ట్రైన్స్ లోని ఇక పైన IRCTC వాళ్ళు క్యాటరింగ్ సర్వీసెస్ ని అరేంజ్ చేయడానికి ఇండియన్ రైల్వేస్ వీళ్ళకి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఫుల్ టారిఫ్ రేట్స్ లోని ఎవరైతే ట్రైన్స్ ఆర్ కోచెస్ ని బుక్ చేసుకుంటారో వాళ్ళు ఈ క్యాటరింగ్ సర్వీసెస్ ని IRCTC యాప్ త్రూ బుక్ చేసుకోవచ్చు. సో దీనివల్ల IRCTC కి అడిషనల్ బిజినెస్ జరిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈ అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మనకి IRCTC స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ లాస్ట్ 1 year గా చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ లైక్ డిఫెన్స్ సెక్టర్ కావచ్చు, రైల్వే సెక్టర్ కావచ్చు, ఈవెన్ బ్యాంకింగ్ సెక్టర్ లో ఉన్నటువంటి PSU స్టాక్స్ లో కావచ్చు మనం మంచి పాజిటివ్ ర్యాలీ చూసాం. దీనికి రీజన్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొస్తున్నటువంటి వేరియస్ రిఫార్మ్స్ తోని ఈ PSU కంపెనీస్ అన్ని కూడా బెనిఫిట్ పొందుతున్నాయి. లైక్ డిఫెన్స్ సెక్టర్ అండ్ రైల్వే సెక్టర్స్ లో ఉన్నటువంటి కంపెనీస్ కి అయితే మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. సో ఈ ఆర్డర్స్ అవి ఏవైతే వస్తున్నాయో దాంతోనే లాస్ట్ 1 year గా మోస్ట్ ఆఫ్ ది PSU స్టాక్స్ లో అయితే మనం చాలా పాజిటివ్ మూమెంటం చూసాం. మనం ఈ గవర్నమెంట్ సపోర్ట్ ఏదైతే దొరుకుతుందో ఈ కంపెనీస్ అన్నిటికి ఆ సెంటిమెంట్ తోనే మనకి స్టాక్స్ లోని పాజిటివ్ మూమెంటం కనపడుతున్నది. సో దీని రిలేటెడ్ గా వేరియస్ ఎక్స్పర్ట్స్ ఏం షేర్ చేస్తున్నారంటే ఈ సెంటిమెంట్ ఎన్నాళ్ళు కంటిన్యూ అవుతుందో అన్ని రోజుల వరకు స్టాక్స్ లో పాజిటివ్ మూమెంటం చూసేటువంటి అవకాశం ఉన్నది. కానీ ఒకసారి ఇప్పుడు ఒకవేళ ఈ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్లయితే స్టాక్స్ యొక్క వాల్యుయేషన్స్ కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది PSU స్టాక్స్ చాలా ఎక్కువగా ర్యాలీ అయ్యాయి కాబట్టి కొన్ని స్టాక్స్ ఇందులోని ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నాయి. సో అలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్స్ లోని మనం కరెక్షన్ చూసేటువంటి అవకాశం కూడా ఉన్నది. సో ఒకవేళ ఎవరైనా PSUs లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇన్వెస్ట్ చేసే ముందు ఈ కంపెనీస్ యొక్క వాల్యుయేషన్స్ కూడా చెక్ చేసుకుని ఇన్వెస్ట్ చేయడం బెటర్. నెక్స్ట్ US కి చెందినటువంటి టెక్ కంపెనీ అయిన Nvidia వాళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీస్ తోని పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి మన ఇండియాలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేయబోతున్నారు. వీళ్ళు బిల్డ్ చేసేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండబోతుందంటే మన ఇండియాలో ప్రెసెంట్ ఉన్నటువంటి సూపర్ కంప్యూటర్స్ కన్నా కూడా చాలా పవర్ఫుల్ గా అండ్ ఫాస్ట్ గా ఉండబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వీళ్ళు AI రెడీ కంప్యూటింగ్ డేటా సెంటర్స్ లోని హోస్ట్ చేయబోతున్నారు. అండ్ ఈవెన్చువల్లీ వీటిని 2000 మెగావాట్ కి ఎక్స్పాండ్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. సో ఈ AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క ఎగ్జిక్యూషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ యొక్క పార్ట్ మన కంట్రీలోని జియోకి మొబైల్ టెలిఫోనీ 5G స్పెక్ట్రమ్ ఫైబర్ నెట్వర్క్స్ లోని చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి జియో వీటిని మేనేజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు మీడియా ప్లాట్ఫామ్స్ మరొక అప్డేట్ ని కూడా షేర్ చేస్తున్నాయి. ఈ Nvidia వాళ్ళు టాటా గ్రూప్ తో కూడా కొలాబరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో టాటా గ్రూప్ రిలేటెడ్ గా కూడా న్యూస్ ఏదైనా అఫీషియల్ గా వస్తుందేమో మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో CDSL స్టాక్ 6% పైనే పెరిగింది కదా. దీనికి రీజన్ ఈ ఆగస్ట్ మంత్ లోని CDSL డిమాట్ అకౌంట్స్ మంత్ ఆన్ మంత్ లోని 3% గ్రో అయినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. వెరాజ్ NSDL వాళ్ళు 1% గ్రోత్ డెలివర్ చేశారు. సో CDSL వాళ్ళ డిమాట్ అకౌంట్స్ లోని మంత్ ఆన్ మంత్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఒకసారి ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని గ్రాఫైట్ ఇండియా అండ్ HEG లిమిటెడ్ ఈ రెండు స్టాక్స్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ యూరోప్ లోని EAF స్టీల్ ప్రొడక్షన్ అనేది బాగా పెరుగుతుంది. సో EAF స్టీల్ ప్రొడక్షన్ ఏదైతే పెరుగుతుందో దానిలోని గ్రాఫైట్ కన్సంప్షన్ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి అది రెండు కంపెనీస్ కి పాజిటివ్ అని చెప్పి ఈ రోజు మార్నింగ్ నుంచి న్యూస్ అప్డేట్ సర్క్యులేట్ అవుతున్నాయి. సో ఈ న్యూస్ అప్డేట్ సర్క్యులేట్ అవుతుండటంతో ఈ రోజు సెషన్ లో ఈ రెండు స్టాక్స్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ బాలాజీ అమైన్స్ వాళ్ళు వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన బాలాజీ స్పెషాలిటీ కెమికల్స్ ని IPO కి తీసుకురాబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. సో దీని రిలేటెడ్ గా వీళ్ళు సెబీ దగ్గర DRHP ని కూడా ఫైల్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు ఈ బాలాజీ స్పెషాలిటీ కెమికల్స్ వాళ్ళ బోర్డు మీట్ అయ్యి ఈ DRHP ని విత్డ్రా చేసుకుంటున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే వీళ్ళ IPO ని క్యాన్సిల్ చేసుకున్నట్లుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ IPO ప్రాసెస్ ని వీళ్ళు ఎందుకు క్యాన్సిల్ చేసుకుంటున్నారని మాత్రం ఏం అప్డేట్ అయితే రిలీజ్ చేయలేదు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది పవర్ సెక్టర్ లో ఉండేటువంటి స్టాక్స్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. దీనికి రీజన్ మనం ప్రీవియస్ గా కూడా మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కదా. ఈ ఇయర్ లోని మన కంట్రీలోని వర్షాకాలం వచ్చినా కూడా మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ లోని వర్షాలు పడకపోగా వేడి కూడా బాగా కంటిన్యూ అవుతున్నది. సో ఈ వేడి ఎక్కువగా ఉండడం వలన ఇండియాలోని పవర్ డిమాండ్ అన్నది అమాంతం పెరుగుతూ వస్తుంది. అండ్ ఈ ఆగస్ట్ మంత్ లో కంటిన్యూస్ గా పవర్ డిమాండ్ ఆల్మోస్ట్ హైస్ ని టచ్ చేసుకుంటూ వెళ్తున్నట్లయితే సెప్టెంబర్ 1 రోజున రికార్డ్ హై ని టచ్ చేయడం జరిగింది. సో వర్షాకాలం వచ్చిన తర్వాత కూడా మన కంట్రీలోని పవర్ డిమాండ్ ఏదైతే ఇలా పెరుగుతూ వెళ్తుందో దాంతోనే ఈ పవర్ సెక్టర్ లో వర్క్ చేసేటువంటి కంపెనీస్ అన్నిటికీ కూడా మంచి బిజినెస్ జరుగుతుంది కాబట్టి ఈ రోజు సెషన్ లో మనకి పవర్ స్టాక్స్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. ఈ పవర్ డిమాండ్ అన్నది దీని తర్వాత కూడా కంటిన్యూస్ గా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. బికాస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అది ఏ కంట్రీలో అయితే బాగా గ్రో అవుతుందో ఆ కంట్రీలోని పవర్ డిమాండ్ కూడా అదే విధంగా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ ఈ పవర్ సెక్టర్ రిలేటెడ్ గా మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లయితే మన ఛానల్ లో 5 months బిఫోరే ఆల్రెడీ పవర్ సెక్టర్ రిలేటెడ్ గా కంప్లీట్ అనాలిసిస్ తోని ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోని ఒకసారి చూసినట్లయితే ఈ సెక్టర్ లో ఉండేటువంటి ఆపర్చునిటీతో పాటు ఏ స్టాక్స్ మీద ఫోకస్
ఇన్వెస్ట్ చేయడం బెటర్ అన్నది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ వీడియోని ఈరోజు డైలీ మనీష్ యొక్క ఎండ్ కార్డ్ లో ఉంచుతాను, మిస్ అవ్వకుండా చూడండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీష్. ఈ రోజు డైలీ మనీష్లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.